కడప నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. కడప మార్నింగ్ విజిట్లో భాగంగా 1వ డివిజన్ కార్పొరేటర్ చెన్నయ్య, 2వ డివిజన్ ఇన్ఛార్జి రామకృష్ణ సుబ్బరాయుడు, వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర నాయకులు సుదర్శన్ రాయల్ ఆధ్వర్యంలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి దేవుని కడపలో పర్యటించారు. తిరుమల తిరుపతి తొలి గడప దేవుని గడప రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప నగరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాలు చుట్టూ స్వీపింగ్ చేయాలని, మాడవీధులను నీటి ట్యాంకర్ల ద్వారా శుభ్రం చేయాలని ఎంహెచ్ రమేష్ ని మేయర్ ఆదేశించారు. దేవుని కడపలోని ఆలయం బయట నగరపాలక సంస్థ నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ ను మేయర్ పరిశీలించిన అనంతరం టాయిలెట్ శుభ్రం చేయించి వాటర్ కనెక్షన్ ఇవ్వవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులు డిఈ బాలమల్లేశ్వర్, ఏఈలు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిని ఆదేశించారు. ఆలయం చుట్టూన్న పరిసరాల్ని ద్వారా క్లీన్ చేసి పార్కింగ్ కు అనువుగా ఉంచాలని, బ్లాక్ అయిన డ్రైనేజీ వాటర్ ను గల్బర్ మిషన్ లతో క్లీన్ చేయాలని శానిటేషన్ అధికారులు పూజిత్ రెడ్డి, నరేష్ బాబును ఆదేశించారు. టీటీడీ వారి ఆధ్వర్యంలో దేవుని కడప ఆలయం శోభాయమానంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వీధుల చుట్టూ కూడా ఈ మన ట్యాంకర్స్ తో శుభ్రం చేయమని చెప్పారు. వాటన్నిటికీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఈరోజే మన ఇంజనీరింగ్ సెక్షన్కు ఆదేశించడం జరిగింది. అలాగే పోలీస్ వారికి కూడా మేము ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మనము పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చామో వాళ్ళటిని ముందే ఈరోజే ఐడెంటిఫై చేసి ప్రజలకు, భక్తులకు తెలిసే విధంగా వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏ పక్క ఎక్కడ పార్కింగ్, ఏ పక్క నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ చేయాలి, దాని తర్వాత ఈ 10 రూపాయల లైన్స్, అలాగే విఐపి లైన్స్, ఈ మన సర్వదర్శన లైన్స్ కూడా అన్ని బాగా నీట్గా టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ఇది ఇంత శోభాయానంగా మనం వైకుంఠ ఏకాదశి జరపడం అనేది చాలా గర్వకారణం. కానీ మా కార్పొరేషన్ నుంచి కూడా ఒక మెడికల్ క్యాంపు కూడా, అలాగే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మెడికల్ క్యాంపు, ఒక అంబులెన్స్ను ఇక్కడ ఈ రోజు ఈవినింగ్ నుంచే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజు నుంచి రేపు అయిపోయేంత వరకు కూడా షిఫ్ట్ సిస్టంలో అక్కడ ఏఎన్ఎంలు, ఒక అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా తొక్కిసలాటకు తావు లేకుండా నీట్గా అరేంజ్ చేయమని చెప్పేసి అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. భక్తులు కూడా ఒకేసారి ఇది కాకుండా రాత్రి 1:30 నుంచి ఇక్కడ మన వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. కాబట్టి రేపు రాత్రి, ఈ రోజు రాత్రి 1:30 నుంచి రేపు పొద్దున 11:30 వరకు ఉంటుంది. ఎక్కడా ఇబ్బంది జరగకుండా నీట్గా ఆర్గనైజేషన్గా చేయాలని చెప్పేసి, భక్తులు అదే విధంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది.